సో మహాకుంభమేళకి ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళు చూడండి. థర్టీన్ కిలోమీటర్స్ మొత్తం జామ్ అయిపోయింది. సో మేమేమనుకున్నాం, బస్సు పార్కింగ్లో నుంచి బయటకు వచ్చి లోకల్ ఆటో ఒకటి తీసుకొని సంగమం దగ్గరికి 13 కిలోమీటర్స్ కదా, లోకల్ ఆటోలో వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఎల్లుండి స్పెషల్ డే ఉందని చాలామంది వచ్చారు భక్తులు. చూడండి మొత్తం 13 కిలోమీటర్స్ జామ్ అయిపోయింది. ఇప్పుడు మేము తప్పదిగా 13 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి. ఇంత జామ్లో మేము ఆటో తీసుకుని వెళ్తే తెల్లారుతుంది. సో నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళంతా చూసుకోండి. సో అందుకని మీలో ఎవరైనా ఓన్ వెహికల్ వచ్చే వాళ్ళు ఉంటే లగేజ్ చాలా తక్కువ తెచ్చుకోండి. ఎందుకంటే ఇలా బ్యాగ్స్ వేసుకొని అంతంత దూరం నడవాలంటే ఎనర్జీ సరిపోవట్లేదు జర్నీ చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చాలామంది క్యాంపెయినింగ్ టెంట్లు దొరకవని, అంటే వాళ్ళ టెంట్ దొరికితేనే ఓన్గా క్యాంపెయినింగ్ టెంట్లు, టాపాలు, బంతులు తెచ్చుకుంటారు అనమాట. అంటే దుప్పట్లు తెచ్చుకుంటారు. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ టాప్ వేసుకొని దుప్పట్లు కప్పుకొని పడుకోవచ్చు అని. సో మీరు కూడా ఎవరన్నా ఈ 2-3 డేస్లో వచ్చే వాళ్ళు ఉంటే మీరు కానీ అలా క్యారీ చేస్తే బెటరు. ఎందుకంటే అందరికీ క్యాంపెయినింగ్ టెంట్లు దొరికితే అనుకో చాలా జనం వస్తారు. ఎల్లుండి కోసం అయితే 10 కోట్ల మంది వచ్చేటట్టు అని అంచనా ఉందంట. సో అంతమందికి క్యాంపెయినింగ్ టెంట్లు దొరకాలంటే ఖచ్చితంగా దొరకవు.